గణపతి కైలాసం వదిలి నువ్వు महाराज की गट्टिगा जय बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की साईराम नगर गणेश महाराज की साईराम नगर गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पप्पा फील तो जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की నమస్తే విధుని స్వాగతం లక్ష్యం సమాజేతం ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిలకనగర్లో శ్రీ సాయిరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ను 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. సో ప్రస్తుతం మనతోటి ఇందిరా గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా అనిపిస్తుంది వినాయక చవితి? చాలా బాగా అనిపిస్తుంది. మేము చాలా బాగా చేసుకుంటాం. ఉండ్రాలు బాగా చేసుకుంటారా లేకపోతే పూజలు? పూజలు కానీ ఉండ్రాలు కానీ గణేశుని పూజలు చాలా బాగా చేసుకుంటాం. మా గల్లీలో అందరు పిల్లలు కానీ మేము ప్రతి ఇంటి అందరి ఫ్యామిలీ అందరు వచ్చి బాగా చేసుకుంటాం. మీకోసం వచ్చిన మన దాకా బోనాలు, ఇప్పుడు వినాయక చవితి, మళ్ళీ దసరా, పూల పండుగ, పండుగ కానీ ఆ తర్వాత దీపావళి చేస్తాం. మా గల్లీలో అందరం కలిసి అందరం చాలా బాగా చేస్తాం. మీతో ఎవరు బాగా మాట్లాడు? అందరు బాగానే. చీరల గురించి కాకుండా సీరియల్నేం కాదు, చాలా బాగా అందరం చాలా బాగుంటాం. అంతే. నలుగురు ఆడవాళ్ళు ఉండలేరంటే ఇంతమంది ఉంటారా కలిసి? మేము మామూలు అప్పుడు ఉంటామో ఉండమో ఎవరి పని మీద వాళ్ళం వెళ్తాం, కానీ పండుగలు అప్పుడైతే గణేశుడు వచ్చిండంటే చాలు ఒక నెల రోజుల ముందు నుంచే చాలా బాగుంటాం. నేను చూస్తే మంచి చీర కట్టుకొచ్చింది అని ఇంటికి పోయి మళ్ళీ కట్టుకుంటాము. అంతే. ఇప్పుడు 17 సంవత్సరాలు ఇక్కడ పెట్టుకోబట్టి, కానీ పిల్లలు అందరు కష్టపడి వాళ్ళే షెడ్ వేసుకోవడం, గణేషుని చిన్న గణేషుని అని పెద్ద గణేషుని తెస్తారు, చిన్నదే తెచ్చిన మాట అని చెప్తారు. చాలా బాగా చేసుకుంటాం. మీరే మీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? పాటలు పాడతారా? పాటలు పాడతాం. పూజలు చేస్తారా? చేస్తాం. పాటలు బాగా పాడతాం. అన్నదానం ఉంటుందా? అన్నదానం కానీ ఏవి ప్రతిదీ మేము గణేషుని గురించి అయినా బతుకమ్మ పండుగ అయినా మాకు దీపావళి అయినా ప్రతిదీ బాగా చేసుకుంటాం. చెప్పండి మీ పేరు? అరుణ. ఎలా అనిపిస్తుంది? మేము చాలా వినాయకుని దగ్గర చాలా ఎంజాయ్ చేస్తాం. అందరం మా గలీలలో అందరం కలిసి లేడీస్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాం. డ్యాన్స్ చేస్తారా? డీజే పెట్టి డ్యాన్సులు కూడా చేస్తాం. మీ పేరు? సునీత అండి. బాగుంటుందండి ఇక్కడ గల్లీలో, చాలా మంచిగా అంటే ఇక్కడ పిల్లలతో బాగుంటుంది. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, చిన్న పిల్లలతో దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. చెప్తారా? మంచిగా చేస్తాం మేము ఎంజాయ్. మా గల్లీలో అందరం హ్యాపీగా సంతోషంగా ఉంటాము. చెప్పండి మీ పేరు? స్వరూప. ఇక్కడ గణేషుని బాగా చేస్తారు పిల్లలు, మగ పిల్లలు. జై బోలో గణేష్ అంటారా? జై బోలో గణేష్ మహారాజ్కి. మగపిల్లలు చాలా ఉంటారు మా గల్లీలో, లేడీస్ కానీ అందరం కలిసి మంచిగా అనుకొని చేస్తారు. పూజలేనా? ఇంటికాడ మీ ఆయన సరిగా చూసుకున్నా లేదా? ఆయన మస్తు చూసుకుంటాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు, నేను ఆయన మంచిగా చూసుకుంటాడు. పూజలు అయినా ఎప్పుడు ఇక్కడే. మీ పేరు? పద్మ. బాగుంటుందండి, చాలా ఎంజాయ్ చేస్తాం, హ్యాపీగా ఉంటాం బాగా. ఇక లాస్ట్ రోజు అయితే ఫుల్ డ్యాన్స్లు, రోజు కూడా ప్రతిరోజు 12 గంటల వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఒక అన్ని ఆడేది ఇప్పుడు కొంచెం ఎనర్జీ లేకుండా ఆడతలేరు. ఎనర్జీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. ఇక ఇట్లా చెయ్యమనం లేదు. ఇక గణేశుడు వచ్చిండంటేనే మాకు ఒక పండుగ. జ్వరం వచ్చినా జ్వరం కూడా తక్కువైపోతుంది. టీవీలో బాగా బాధపడుతారు, సీరియల్ చూసే లేడీస్ లేరా? ఎందుకైనా లేదు, మేము మా గల్లీలో సీరియళ్ళు ఇవన్నీ ఏం లేవు. ఎంత చిన్న పిల్లలు కానీ 9 రోజుల మేము ఏ పండుగ అయినా కానీ గణేశుడే పండుగలు వచ్చినప్పుడే జర టీవీ వాళ్ళు బాధపడుతారు, టీఆర్పీ పడిపోయింది. అది అంటే మా గల్లీలో కొంచెం తక్కువనే గణేశనప్పుడు చూడం అంతే. చాలా. మరి ఈ సంవత్సరం ఏం మొక్కనుంది గణేష్? ఏం మొక్కేటి చెప్పాం కదా, దేవుని కేర్. ఇక ఆయన ఒకదాని కాదు, దేశం గురించి అన్న చెప్పు, దేశం బాగుండాలని. అందరు బాగుండాలి చెప్పారని ఒకదాని గురించి నీకు ₹1 ఇస్తాడేమోలే కానీ అంతే. అందరు బాగుండాలనే మొక్కుతాం కదా ఎప్పుడైనా. మా గల్లీ వాళ్ళు బాగుండాలి, మేము బాగుండాలి, అందరు బాగుండాలి, మా దేశం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలనే చెప్తాం. సో భరత్ శర్మ గారు, పూజారి గారు ప్రస్తుతం వారిని తెలుసుకుందాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంది? ఈ సంవత్సరం వచ్చినటువంటి తిథి లాంటివి ఏమైనా ఉందా? గొప్ప వైపు ఏంది? తిథులతో ఏ ఇబ్బంది లేదు, ప్రతి సంవత్సరం ఉన్నట్టే ఉంది. ఈ సంవత్సరం గణేశుడు క్రోధినామ సంవత్సరం కాబట్టి కొంచెం కోపంతో ఉంటాడు, కాబట్టి అందుకే ఈ వర్షాలు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా మంచిగా పూజలు అవన్నీ కొద్దిగా బాగా చేస్తే ఆయన యొక్క ఉగ్రస్వరూపం తగ్గుతుంది. ప్రత్యేకించి
ఈ సంవత్సరం అయితే క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధంగానే ఉంటాడు ఆయన. అది గణేష్కి సంబంధించిన పత్రాలన్నీ కూడా మరి ప్రతి చోట సమర్పించినట్టు ఇక్కడ కూడా సమర్పించారు ఈసారి. తప్పకుండా చేసామండి. మంచి శుభ్రంగా నేను 5 బంతులు చేస్తున్నాను. 5 బంతులతో బాగానే చేస్తున్నారు భక్తులందరూ. మంచి భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఈ సంవత్సరం చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. చాలా బాగా ఉంటుంది, అనుగ్రహం బాగుంది. ప్రజలకి ఏం చెప్తారు? ఇలాంటి పండుగలు మంది బాగా చేసుకోవాలి. కానీ గణేష్ పండుగ ఫస్ట్ వచ్చే పండుగ, దక్షిణాయనంలో మొదట వచ్చే పండుగ కాబట్టి ఇలాగా వరదలు ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఈ గణేష్ని మంచిగా చేసుకుంటే, ఈ గణపతి ఆది గణపతి కాబట్టి పూజల్లో మొదటి గణపతి కాబట్టి అన్నీ ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ క్రోధినామ సంవత్సరం కాబట్టి ఇలాంటి ఉపద్రవాలు ఏం రాకుండా ఉండాలంటే స్వామివారిని తర్వాత వచ్చే అమ్మవారి పండుగలు కూడా మంచిగా చేస్తే ఇలాంటి ఉపగ్రహాలు, వరదలు, ముప్పులు, కరువులు రాకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇదండి మరి చూస్తూనే ఉండండి V3 న్యూస్. మరి ఈరోజు శ్రీ సాయిరామ్ నగర్ కాలనీలో యూత్ అసోసియేషన్స్ వారు మరి మహిళలు అందరూ కూడా కేసరి యూత్ అట, కేసరి యూత్ ఆధ్వర్యంలో వాళ్ళ పేరుకే యూతురు కానీ మైక్ చూస్తే భయపడిపోయి కిలోమీటర్ దూరంలో ఉంటారు. వీళ్ళందరూ ముందరకు తోలేరు. ఈ సీరియల్ చూసే వాళ్ళను పాపం ఈ సీరియల్ చూసే 9 రోజులు ఇలా కట్టేసినట్టే ఉంది ఇలా పరిస్థితి. 9 రోజులుగా బాగా ఎంజాయ్ చేస్తారని తెలియజేశారు. భక్తి శ్రద్ధలతోటి కూడా వీళ్ళు ఇలాగనే ఉండాలని, ఈ సీరియల్కి ఇంకా దూరం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చూస్తుండే V3 న్యూస్ కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు.